అనుక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్ని దాటిన షాజహాన్ నామినేషన్ సంబరాలు. వేలాది పసుపు సైన్యంతో కలిసి నడిచిన షాజహాన్ సర్వమత ప్రార్థనల అనంతరం నామినేషన్ దాఖలు. టీడీపీ సంస్థాగత బలానికి అద్దం పట్టిన కార్యక్రమం. జనసేన బీజేపీ శ్రేణుల అదనపు ఆకర్షణగా ర్యాలీ. పదవి కోసం పెద్దిరెడ్డి నాకాళ్లు పట్టుకున్నట్టు కాణిపాకం తరిగొండలో ప్రమాణానికి సిద్ధం. పెద్దిరెడ్డి అధికార మదం తలకెక్కి మాట్లాడుతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సోనియా గాంధీ కాళ్లే పట్టుకొని నేను నీ కాళ్లు పట్టుకుంటానా? తెలంగాణలో పుట్టి పెరిగానన్నావు. సమైక్యాంధ్ర అంటూ చెప్పులు మెడలో వేసుకుని తిరిగావు. కాంగ్రెస్ను ముంచి బీజేపీలో చేరావు. నల్లారిపై పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజం. 13 ఏళ్లు మిలిటెంట్ కార్యకర్తగా కష్టపడ్డా. టీడీపీ కంచుకోటలో కౌన్సిలర్ల గెలుపుకు కృషి చేశా. కష్టానికి తగిన గౌరవం గుర్తింపు ఇవ్వలేదు. నల్లారిని షాజహాన్ను గెలిపించుకోవాలి. వైకాపాపై నిప్పులు చెరిగిన బీజేపీ భువనేశ్వరి సత్య. ఇక డీటెయిల్స్ చూస్తే అంబరాన్ని దాటిన షాజహాన్ నామినేషన్ సంబరాలు అట్టహాసంగా. షాజహాన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పండుగ వాతావరణాన్ని తలపించిన షాజహాన్ నామినేషన్ పర్వం. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, టీడీపీ శ్రేణులు, సాయంత్రానికి కురిసిన చిరు జల్లులు ఈ మారు మదనపల్లి టీడీపీ విజయానికి సంకేతం అంటూ పసుపు సైన్యం సంబరాలు. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ శుక్రవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. ఆద్యంతం అట్టహాసంగా జరిగిన ఈ నామినేషన్ ఘట్టం టీడీపీకున్న సంస్థాగత బలానికి అద్దం పట్టింది. వరుస పరాజయాల నేపథ్యంలో నాయకత్వం మార్పుతో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న మదనపల్లె టీడీపీ ఈ మారు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ నామినేషన్ ఘట్టం చెప్పకనే చెబుతుంది. తన అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి తెరపి లేకుండా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న షాజహాన్ కృషికి నేటి పసుపు సైన్యం సమరోత్సాహం నిలువుటద్దం. గత 5-10 ఏళ్లకు పైగా పార్టీకి దూరమైన టీడీపీ నేతలు ఉదయం నుంచే షాజహాన్ ఇంటికి చేరుకుని శుభాశీస్సులు అందజేస్తుండడం విశేషం. టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్, బీసీ నేత కొడవలి శివప్రసాద్, ఆయన సోదరుడు కొడవలి కరుణాకర్లు స్వయంగా షాజహాన్ను కలిశారు. ఆయన నామినేషన్ పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. జన సైనికులు తమ నాయకులు శ్రీరామ రామాంజనేయులతో తండోపతండాలుగా షాజహాన్ నామినేషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీజేపీ నేతలు తరలి వచ్చారు. సీనియర్ టీడీపీ నాయకులు సంగం శ్రీనివాసులు ఆనందంతో నృత్యాలు చేయగా, జనసేన నాయకులు దారం అనితా రాయల్ ఉత్సాహపరుస్తూ నామినేషన్ ఘట్టానికి కొత్త ఊపు తెచ్చారు. అంతకుముందు షాజహాన్ సాయిబాబా మందిరానికి చేరుకున్నారు. బాబాను కొలిచారు. తర్వాత హజరత్ మస్తాన్ వలి దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం వేలాది మంది అభిమానులు, టీడీపీ శ్రేణుల కోలాహలం మధ్య శుక్రవారం మధ్యాహ్నం షాజహాన్ తమ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున మదనపల్లి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. మదనపల్లి ప్రజల తరఫున ఈరోజు నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నా. గత 13 ఏళ్లుగా ఒక మిలిటెంట్ కార్యకర్తగా వైకాపా కోసం పనిచేశాను. టీడీపీ కంచుకోటగా ఉన్న నీరుగట్టువారి పల్లెలో 3 కౌన్సిలర్ స్థానాలు వైకాపా గెలుచుకోవడంలో కీలకంగా కృషి చేశాను. అయితే ఆ పార్టీలో కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు. అందుకే అభివృద్ధిని కాంక్షించే బీజేపీలో చేరాను. రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 1 ఓటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు, 1 ఓటు షాజహాన్ బాషా సైకిల్ గుర్తుపై వేయాలని కోరారు. గురువారం రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది అనుచరులు, సహచరులు, మిత్రులతో కలిసి కలికిరికి వెళ్లిన భువనేశ్వరి సత్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం తన స్వగృహంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన సత్య తన అభిప్రాయాలను పంచుకున్నారు. మదనపల్లి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఎంతో అవసరమన్నారు.
2 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులకే వేయాలని బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య పిలుపునిచ్చారు. బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతో మదనపల్లె ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య ఆకాంక్షించారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిన పీలేరు నియోజకవర్గంలో మదనపల్లె అభివృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మదనపల్లె ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నేటి నుండి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్, నాగరాజు, కొండయ్య, శేఖర్, బి వెంకటేష్ పాల్గొన్నారు. ఇక్కడ టీడీపీ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ క్యాండిడేట్లు గెలిచే విధంగా అంత సహాయ సహకారాల నుంచి పార్టీని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు చేనేతలన్నా, చేనేత వర్గం అన్నా, చేనేత కౌన్సిలర్లు అన్నా కూడా ఎవరన్నా కూడా వాళ్ళని గౌరవం లేకుండా చూడడం కానీ, వాళ్ళు చెప్పిన పనులు ఏవి కూడా చేయకుండా అందరినీ కూడా నెగ్లెక్ట్ చేసిన దానివల్ల నా మనసు చంపుకోలేక ఉండలేక వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోదీ గారు దేశానికి చేస్తున్న అభివృద్ధిని చూసి మనం వారిలో ఒక చిన్న ఇది చీమల పుట్టలో చీమల్లో మనము ఒక చీమలాగా ఈ పార్టీకి మనము కూడా సేవ చేయాలా, దేశం కోసము మనం కూడా పాటుపడాలా అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నాతో పాటు నా మిత్రులు, స్నేహితులు, బంధువులు, చేనేత కార్మికులు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాతో మద్దతు ఇచ్చి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ ఎన్డీఏ కూటమిలో జరుగుతున్నటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైనా కానీ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కానీ, అలాగే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మా కిరణ్ అన్న గారు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేదానికి మేమందరము కూడా శక్తి వంచన లేకుండా కష్టపడి వాళ్ళ ఇద్దరికీ కూడా భారీ మెజార్టీతో గెలుచుకునేట్లు చేస్తాము. వాళ్ళిద్దరి వల్ల కూడా మదనపల్లి నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ వస్తుంది. గతంలో మనం చూసాము కిరణ్ అన్న గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా మన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఎలా డెవలప్ చేశారు అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఇవాళ అన్న కిరణ్ అన్న ఎంపీ గారు అయినారంటే మనము ఇంకా చాలా డెవలప్మెంట్ చేసుకునేకి ఉంటుంది, మంచి రెస్పాన్స్ ఉంటుంది కూడా తెలియజేసుకుని జిల్లా సాధనగా చేసుకోవచ్చు. మదనపల్లిని జిల్లా ఇక్కడ వచ్చిన మరి మన భువనేశ్వరి సత్య గారు ఒక 3 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో 250 మంది చేనేత కార్మికులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలికిరిలో వాళ్ళ ఆఫీసులో చేరడం జరిగింది. చాలా స్వాగతిస్తాను మన భారతీయ జనతా పార్టీ. మేమంతా కూడా నీరుగుట్ట వారిపల్లె తరఫున మేము వారిని మా పార్టీలోకి సంతోషంగా, అభిమానంగా, ఆప్యాయంగా మా పార్టీలకు తీసుకుంటున్నాం. చాలా కష్టజీవి, ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడే మనస్తత్వం ఉంది, కష్టపడే దృఢత్వం ఉంది, కష్టపడి పనిచేసి ఇక్కడ ఈ 4 వార్డులు కూడా మన వైఎస్ఆర్ పార్టీ రావడానికి కారణం మన సత్య గారు. 4 వార్డులు 5 వార్డులు వచ్చినాయంటే ఆయన 13 ఏళ్ళు కష్టఫలితం. ఇదంతా కూడా తెలుగుదేశం వార్డు బెల్ట్ ఇది. అట్లా దాన్ని మన సత్య గారు కష్టపడి వీళ్ళందరినీ గెలిపించుకోవడం జరిగింది. అయినా ఇక్కడ ఉండే కౌన్సిలర్లకు ఒక్కరికన్నా వైఎస్ఆర్ పార్టీలో గౌరవ మర్యాద ఉందా? ఎక్కడా లేదు. వీళ్ళకు ఈ ఊర్లోనే లేదు. ఇంతవరకు ఏమైనా చిన్న పనులు చేసినారా? ఆ కాలువలో బండి ఎత్తినారా? ఆ చెత్త సక్రంగా దోస్తున్నారా? కనీసం మంచినీరు లేక అల్లాడుతున్నాం. ట్యాంకులతో కొనుక్కుంటే పరిస్థితి వచ్చింది. తర్వాత ముఖ్యమైనది ఒక విషయము, చనిపోతే అతను పూడ్చేదానికి జాగా లేని పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా మంత్రి, ఆయన మంత్రి
కనీసము హిందువులకు నిరుగుట్టవారిపల్లిలో 30-40 17వ తారీఖు కలికిరి కిరణ్ కుమార్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయింది. ఎక్కువగా బీజేపీలో జాయిన్ అయినారు. ఈ నీరుగడ్డవారిపల్లి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీలో న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ అక్కడ చేయడం అయింది. మంచి మెజారిటీతో బీజేపీ గుర్తుపైన ఓటేసి కిరణ్ కుమార్ గారిని, అట్టా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి షాజహాన్ బాషా గారిని గెలిపించాల్సింది కోర్టు. పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నారనే సంచలన విషయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడిక్కడ వెల్లడించారు. ఈ విషయంలో కాణిపాకం లేదా తరికొండలో తాను సత్య ప్రమాణానికి సిద్ధమంటూ నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి అంటూ మంత్రి పెద్దిరెడ్డిని సవాల్ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నేను సోనియా గాంధీ కాళ్లే పట్టుకోలేదు, నీవెంత అంటూ విరుచుకుపడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి వైసీపీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో పనిచేస్తున్నారు. అయితే ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పాత విషయాలు బయటపెట్టుకుంటూ పరస్పరం పరువు తీసుకుంటున్నారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాను ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టనని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. ఈ విషయంపై ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ కాళ్లే పట్టుకుని నేను నీ కాళ్లు పట్టుకుంటానా? చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావు. తెలంగాణలో పుట్టి పెరిగాను అన్నావు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగావు. కాంగ్రెస్ను ముంచేసి బీజేపీలో చేరావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పోటీ చేస్తున్నావని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పదవి కోసం వెంపర్లాడుతూ తన కాళ్లు పట్టుకుంది నిజమా కాదా? కాణిపాకం లేదా తరిగొండలో ప్రమాణానికి పెద్దిరెడ్డి సిద్ధమా తను సిద్ధమే అని నల్లారి విసిరిన సవాల్ జనాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుండడం విశేషం. నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేస్తోన్న పెద్దిరెడ్డి డీసీసీ పదవి కోసం గతంలో పద్మావతి గెస్ట్ హౌస్ లో అర్ధరాత్రి తన కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. పీలేరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ మరుసటి రోజు మళ్లీ వచ్చి తనకే పదవి ఇవ్వాలని మరోసారి తన కాళ్లు మొక్కారని ఆరోపించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని.
నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయి, నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఘట్టం జోరందుకుంది. కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు నామినేషన్ల ప్రక్రియలో వేగం పెంచారు. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి వందలాది వాహనాల్లో తంబళ్లపల్లి ఎన్నికల అధికార కార్యాలయానికి తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ క్యాడర్కు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ మూడోసారి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం తన భార్య వసుంధరతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కుప్పంలో నారా భువనేశ్వరి నామినేషన్ సమర్పించే సమయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాం, తెలుగు యువత జనరల్ సెక్రటరీ రవినాయుడు, రాజంపేట పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు మోడం శివకుమార్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తాజా అప్డేట్ ఏంటి? గీత గెలుస్తుందంటావా? ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇది పిఠాపురం గురించి స్థానికంగానే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ఏపీకి చెందిన వారు ఆరా తీస్తున్న ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం ఎప్పుడైతే ఖాయమైందో అప్పుడే పిఠాపురం పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. అప్పట్లోనే చాలా మంది సంఘీభావం తెలుపుతూ అమెరికా, దుబాయ్లలో యాత్రలు చేశారు. ఇక ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనే విషయంపై నిత్యం ఆరా తీస్తున్నారు. దీంతో పిఠాపురం సంగతులు అని నెట్లో కొట్టగానే తాజా సమాచారమే కళ్ల ముందు కనిపిస్తోంది. జనసేనకు చెందిన ఎన్ఆర్ఐలు కొందరు ప్రత్యేకంగా పిఠాపురం పేరుతో ఒక సైట్ ఓపెన్ చేసి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మరికొందరు ఎప్పటి సమాచారం అప్పుడే అందులో పొందుపరుస్తున్నారు. అంతేకాదు పవన్ ప్రసంగాలను కూడా జోడిస్తున్నారు. ఇలా పిఠాపురంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ఆసక్తికరంగా విదేశాల్లో ఉన్న తెలుగువారు పంచుకోవడం గమనార్హం. ఇక తాజా పరిస్థితిని గమనిస్తే వైసీపీ నాయకురాలు ఎంపీ వంగా గీత దూకుడుగానే ఉన్నారు. మహిళల్లో ఆమె సెంటిమెంట్గా మారారు. పిఠాపురం మండలంలో ఆమె గత 4 రోజులుగా ప్రచారం చేయగా అక్కడి మహిళలు పెట్టిన చీరలు ఆటోలో తరలించారంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆమెకు హారతులు పడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కాకపోవడం గమనార్హం. గతంలో గీత ఇక్కడ చేసిన అభివృద్ధితో పాటు మహిళల రక్షణ విషయాన్ని కేంద్రంలో ప్రస్తావించి ప్రత్యేక చర్చ జరిగేలా చూశారు. దీనిని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇక్కడే ఉంటారన్న విశ్వాసం ఎక్కువగా ఉంది. పవన్ విషయానికి వస్తే మధ్యతరగతి కన్నా యువతలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. కానీ ఇది ఏ మేరకు పోలింగ్ బూత్ వరకు వస్తుంది, అసలు ఎంతమందికి ఓటు ఉంది అనేది ప్రశ్న. మదనపల్లె నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం మదనపల్లెకు చేసింది శూన్యం. మదనపల్లె జిల్లా కాకుండా అడ్డుకున్నది పెద్దిరెడ్డి ఫ్యామిలీనే. మదనపల్లె నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అందుకే మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషాను, ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ ఓటర్లను అభ్యర్థించారు. నిమ్మనపల్లె మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆర్జే వెంకటేష్ ఇంటింటా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీ కులాలకు జరిగే మేలును కూలంకషంగా వివరిస్తున్నారు. ప్రస్తుత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషాను గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడని 5 సంవత్సరాలు గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. అదేవిధంగా నల్లారి కుటుంబం చిత్తూరు జిల్లాలో ఎనలేని అభివృద్ధి చేశారని, కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాకు ఎంతో సేవ చేశారని కొనియాడారు.
కిరణ్ కుమార్ రెడ్డి కూడా చీఫ్ విప్ గా ఉన్నప్పుడు నిమ్మనపల్లిలోని తవళం గ్రామంలో గల నేలమల్లేశ్వర స్వామి గుడికి 85 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. నిమ్మనపల్లిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. అటువంటి వ్యక్తి ఎంపీ అయితే మన ప్రాంతానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన ప్రాంతానికి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శించారు. 10 సంవత్సరాలు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైలు రోడ్డు నిర్మాణం చేయలేకపోయారని ఆరోపించారు. కడప ఎంపీ రైలు రోడ్డు మార్గాన్ని ఇడుపులపై మీదుగా మళ్లిస్తూ ఉంటే మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే కనీసం ఎంపీ నోరు మెదపలేరన్నారు. ఒక్క పరిశ్రమ కూడా మన ప్రాంతానికి తీసుకురాలేని ఎంపీకి మరో అవకాశం అవసరమా అని ఆర్జే ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచి కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి తవళం సర్పంచ్ రెడ్డప్ప అధ్యక్షత వహించగా మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్న, మేస రామకృష్ణ, రఫీ, రమణ, లక్ష్మణ మరియు ఎస్సీసీఎల్ అధ్యక్షులు జగదీష్, ఎల్లారెడ్డి, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి విజయమ్మ, మదనపల్లి పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ముసలికుంట నాగయ్య, శ్రీపతి, మాజీ ఎంపీ మల్లికార్జున, జనసేన తరపున ఫిరోజ్ ఖాన్, బీజేపీ తరపున సోమశేఖర్, తవళం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సెంటిమెంట్ రాజేసి ప్రజలలో ఎన్నిక కావడానికి ముందుకు పోతున్నాడు అనే విషయాన్ని ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మొదట రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయినప్పుడు ఏ కొడుకైనా చనిపోయిన వెంటనే తండ్రి శవం దగ్గరికి వస్తాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 24 గంటల తర్వాత కూడా ఆయన తండ్రి శవాన్ని చూడడానికి రాలేదు. ఎప్పుడు వచ్చాడంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు సేకరించాలని ప్రయత్నం చేసి ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు తీరిగ్గా. అప్పుడు ఏం చెప్పాడు? రిలయన్స్ క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.